నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఒక అఖండ విజయాన్ని సాధించి, అక్కినేని కెరీర్‌లోనే ఒక గొప్ప చిత్రంగా పేరుగాంచిన ఒక సినిమా గురించి విశ్లేషణ చేయడానికి మీ ముందుకొచ్చాను. అది 'జగపతి ఆర్ట్స్ మూవీస్' పేరుతో తీసిన 'దసరా బుల్లోడు'. పాటలు అదరగొట్టేశారు మహాదేవన్ గారు. ఈ సినిమా డైరెక్టరు, నిర్మాత, కథ, స్క్రీన్ ప్లే మొత్తం విబి రాజేంద్ర ప్రసాద్ గారు. తెలుసు కదా, రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మన జగపతి బాబు గారి నాన్నగారు. ఆయన పేరుతోని, జగపతి బాబు గారి పేరుతోని ఈ సంస్థకు పేరు పెట్టారు, జగపతి ఆర్ట్స్ మూవీస్ అని చెప్పి. చాలా సినిమాలు తీశారు, సూపర్ హిట్ మూవీస్ తీశారు. దీని మాటలు ఆచార్య ఆత్రేయతో చేయించారు. అప్పట్లో ఆత్రేయ మహాదేవన్ కాంబినేషన్ అంటే అక్కినేని, వాణిశ్రీ, వీళ్ళంటే అసలు ఇంకా తిరుగులేదనమాట. అంత గొప్పగా ఆ సినిమాలు ఉండేవి. మాటలు ఆత్రేయ గారితో రాయించి, పాటలు కూడా సింగిల్ కార్డ్ ఆత్రేయ గారే రాశారు. సంగీతం మామగారు, అదే మన కేవి మహాదేవన్ గారు సమకూర్చారు. ఇక నేపథ్య గానం విషయంలోకి వచ్చారు. ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ, జానకమ్మ, పిఠాపురం నాగేశ్వరరావు గారు కూడా ఒక పాట పాడారు పద్మనాభం గారికి. ఇక ప్రధాన తారాగణం అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ, ఎస్వి రంగారావు గారు, గుమ్మడి, నాగభూషణం, పద్మనాభం, రావికొండలరావు గారు, సూర్యకాంతం, ఛాయాదేవి, రాధాకుమారి, బేబీ రాణి, టి వెంకటేశ్వరరావు గారు అప్పట్లో రంగస్థల కళాకారుడు, వాళ్ళు నటించారు. ఇక ఈ సినిమా తీసినప్పుడు, తీయకముందు, తీసిన తర్వాత ఉన్న కొన్ని విశేషాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందాక చెప్పినట్టు అక్కినేని నాగేశ్వరరావు గారి కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్గా రికార్డు సాధించింది. అంటే పూర్తి ఈస్ట్మన్ కలర్లో అక్కినేని నాగేశ్వరరావు గారిని వేరే కోణంలో చూపించిన ఒకానొక సినిమాగా దీనికి మంచి పేరుంది. ఎంత సక్సెస్ అయిందంటే ఈ సినిమా 25 సెంటర్స్లో, 25 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో సంవత్సరం పాటు వాడింది ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పాటల పుస్తకాలకు పెద్ద క్రేజ్ ఉండేది. పాటల పుస్తకాలతో పాటు ఇంకా కొన్ని కూడా అమ్మేవారు. అది కొంచెం మనం ముందుకు వెళ్ళినాక సినిమా ఎంత పాపులర్ అయిందంటే, ఈ సినిమాని అర్జెంటుగా హిందీలో కూడా తీయాలని చెప్పి రాస్తే ప్యార్కే అనే పేరుతో చేసి అక్కడ కూడా అఖండ విజయం సాధించి సంవత్సరం వాడింది అక్కడ ఆ సినిమా. సో ఆ సినిమా తాలూకు గొప్పతనాలన్నీ ఇవి. వాస్తవానికి విబి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మాతగా మారిన తర్వాత, జగపతి ఆర్ట్స్ అనే పేరు పెట్టిన తర్వాత మంచి మంచి సినిమాలు తీయాలనుకున్నారు. ఆయనకి వి మధుసూదన్ రావు గారు, ఆదిత్య సుబ్బారావు గారు, వీరితో సినిమా తీస్తే, పైగా అక్కినేని గారి కాంబినేషన్లో తీస్తే అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా అని చెప్పి ఆయన అనుకున్నారు. అది ఇద్దరిని అప్రోచ్ అయితే వాళ్ళిద్దరూ వేరే సినిమాలతో బాగా బిజీగా ఉండిపోయారు. కానీ అప్పటికే అక్కినేని నాగేశ్వరరావు గారు డేట్స్ ఇచ్చేశారు కాల్ షీట్లో. సో ఎలాగా డైరెక్టర్ ఫిక్స్ అవ్వలేదు. అక్కినేని నాగేశ్వరరావు గారుకి వివి రాజేంద్ర ప్రసాద్ ఈ కథ చెప్తున్నప్పుడు, నేరేట్ చేస్తున్నప్పుడు ఆ చెప్తున్న తీరును బట్టి అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక ఇంప్రెషన్ ఏర్పడింది మనసులో. అవును, ఇంత బాగా స్టోరీ నేరేట్ చేస్తున్నారు కదా, ఈయనే తీస్తే ఏమవుతుంది, ఈయనే డైరెక్ట్ చేయొచ్చు కదా అని చెప్పి మనసులో అనుకొని, రెండోసారి ఆయన కలిసినప్పుడు అప్పుడు చెప్పాను, ప్రసాద్ మీరే ఈ సినిమాని డైరెక్ట్ చేయొచ్చు కదా, అంత బాధ్యతలు, స్క్రీన్ ప్లే మీరే రాసుకున్నారు, కథ మీరే రాసుకున్నారు, ఇంకా మాటలు అద్భుతమైన మహారచయితకి ఇచ్చారు, ఇక మీరే డైరెక్ట్ చేయండి అంటే చాలా మొహమాట పడుతూ, సో వి మధుసూదన్ రావు గారు, ఆదిత్య సుబ్బారావు గారు లాంటి వాళ్ళకి నేను సబ్స్టిట్యూటా అని అనుమానపడుతూ ఆయన మొత్తానికి ఆ సినిమా తీస్తే అదిరిపోయింది అనమాట. అసలు ఎవరు ఊహించినంత దీనికి వెళ్ళిపోయింది. సో ఏఎన్ఆర్ గారి డేట్స్ ఇవ్వటం ముందుగానే, ఆ తర్వాత ఇది అంతా సీను జరిగింది. సో తర్వాత హీరోయిన్గా ఎవరిని అనుకున్నారంటే, అప్పట్లో ఒక హిట్ పేరుగా ఉంది అక్కినేని నాగేశ్వరరావు గారు, జయలలిత గారు కూడా అక్కినేని నాగేశ్వరరావు గారితో చాలా సినిమాలు, బ్రహ్మచారి అలాంటి సినిమాలు తీస్తున్నారు. సో ఆవిడతో హీరోయిన్గా పెట్టి సినిమా చేద్దాం అనుకున్నారు. ఇంకో హీరోయిన్ కూడా అనుకున్నారు, చంద్రకళ అనుకున్నారు. సో ఆవిడ తమిళ్లో చాలా బిజీగా ఉండి ఒక 2-3 నెలలు సమయం పడింది. అసలు డైరెక్టర్ ఎంపిక చేయటమే మళ్ళీ ఆలస్యం అయిపోయింది అనుకుంటే, మళ్ళీ ఈవిడ లేట్ అయిపోయింది అని చెప్పి అనుకున్నప్పుడు, ఒక పని చేస్తే ఎలా ఉంటుందని చెప్పి అప్పుడప్పుడే పైకి వస్తున్న వాణిశ్రీ గారిని అప్రోచ్ అయ్యి వాణిశ్రీ గారిని ఒప్పించేశారు. వాణిశ్రీ గారు నిజంగానే ఈ సినిమా ఒప్పుకోవడం అనేది ఆవిడ కెరీర్లో ఒక గొప్ప మలుపు అయితే,
ఈ సినిమా హిట్ కావడానికి ఆవిడ చేసిన నటన, అభినయం కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అయిందని మనం చెప్పాలి. సో హీరోయిన్‌గా జయలలిత కాదనుకున్న తర్వాత వాణిశ్రీ గారు, అంటే ఆవిడకి ఆ విషయం తెలిసిపోతది. జయలలిత కాదంటే నా నా దగ్గరికొచ్చారని ఆవిడేమన్నా ఫీల్ అవుతారు అనుకుంటే, అక్కినేని నాగేశ్వరరావు గారు కదా అక్కడుంది. మహద్భాగ్యం అండి. అక్కినేని నాగేశ్వరరావు గారితో నేను సినిమా చేయకపోవటం అని చెప్పి ఆవిడ ఒప్పుకున్నారు. సో ఎక్కువ భాగం అవుట్‌డోర్‌లో తీశారు. అవుట్‌డోర్ అంటే తెలిసిందే కదా! స్టూడియోలకు చాలా తక్కువ సమయాన్ని స్టూడియోలో పెట్టి ఇంకా అవుట్‌డోర్‌లో చేశారు. మొదటి షెడ్యూల్ అంతా కృష్ణా జిల్లాలోని పెనుబట్ల మర్రు అని చెప్పి ఒక ఊరు, పెనుబట్ల మర్రు అనే ఊరిలో సగం తీశారు. రెండో షెడ్యూలు అమలాపురంలో. కోనసీమ అంటే తెలిసిందే కదా! అమలాపురంలో అయితే ఇది అద్భుతంగా ఉంటుంది. ఆ ఇసుక తెన్నెలు, గోదావరి నది ఎంత బావుంటుందని చెప్పి వాళ్ళు అక్కడ చూజ్ చేసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ అక్షరం అంటే ఒక సెంటిమెంట్. అంటే తన సినిమా ఆతో ప్రారంభం అవ్వాలి అనే ఉద్దేశంతో. సో అన్నపూర్ణ ఆయన తీసిందే, ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు, ఇలాగా ఆ సెంటిమెంట్‌తో మనం విశ్వనాథ్ గారు, కె. విశ్వనాథ్, కళా తపస్వి విశ్వనాథ్ గారికి ఎస్ అంటే ఎలా ఇష్టమో, రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ అంటే అంత ఇష్టం. ఆ అంటే అక్షరమాలలో మొదటి అక్షరం కనుక మనమే ముందుండాలి అనే ఉద్దేశం ఆయన అయ్యుండొచ్చు. దాన్ని సెంటిమెంట్‌గా తీసుకుని ఆయన చాలా సినిమాలు ఆ పేరుతోనే ఆతో మొదలయ్యేసి తీస్తే అన్నీ అద్భుతంగా ఆడినాయి. విజయవాడ సమీపంలో గన్నవరంలో రాజేంద్ర ప్రసాద్ గారికి జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని ఈ కథ ఆయన తయారు చేసుకున్నారు. సో ఆ గన్నవరం సమీపంలో ఒక ఊరిలో పెళ్ళవుతుంటే వాళ్ళ తాలూకు చుట్టాలు, మేనత్త వాళ్ళకి సంబంధించింది పెళ్ళవుతుంటే ఆ పందిరి ముట్టుకొని, అప్పట్లో ఈ కళ్యాణ మండపాలు అవన్నీ లేవు కదా! ఎవరింటి దగ్గర వాళ్ళే పెద్ద పెద్ద పందిర్లు వేసుకొని ఆ వీధి, ఈ వీధి మార్గాలు మూసేసి పెళ్లి చేసుకోవడం అనేది అప్పట్లో ఆనవాయితీ. సో అలా చేసుకున్న దశలో ఎక్కడో వంట దగ్గర ఒక చిన్న మంట రేగి ఆ మంటల్లో మేనత్త చనిపోయారు. సో అది జరిగిన తర్వాత, ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అది మనసులో పడి ఆయన దీన్ని కథగా రాసుకుంటే ఈ సన్నివేశం, కాలిపోతున్న సన్నివేశం కూడా ఈ సినిమాలో ఒక చోట పెట్టారు. బట్ దాన్ని ఆ థ్రెడ్‌ని తీసుకొని ఆయన కథను రూపొందించుకున్నారు. అంటే వాస్తవానికి ఏదో చిన్న జరిగితే దాన్ని తీసుకొని ఆయన కథగా మలుచుకొని ఈ దసరా బుల్లోడు సినిమాని తీశారు. సో తొలి షెడ్యూల్ 12 రోజులు తీసేసిన తర్వాత రషెస్ చూసుకున్నారు. ఏది రికార్డ్ అవ్వలేదట. సో మరి కెమెరామెన్ ఎలాంటి వాడో తెలియదు. మొత్తానికి 12 రోజులు షూటింగ్ అయిపోయిన తర్వాత రషెస్ చూడాలని చూస్తే దాంట్లో ఏమి రికార్డ్ అవ్వలేదు, అంత బ్లాక్‌గా కనిపించింది అని చెప్పి అదొక పెద్ద సెంటిమెంట్‌గా వాళ్ళు భావించారు. అందుకే నేను డైరెక్ట్ చేయనన్నాను, మీరేమో నన్ను ఒప్పించారు అక్కడ. ఏం పర్లేదండి. మళ్ళీ అందరిని ఒప్పించి మళ్ళీ రీషెడ్యూల్ చేయాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ అబ్జెక్షన్, అభ్యంతరమో లేకపోతే అవరోధం అక్కడ ఏర్పడింది. అంటే ఒక గొప్ప సినిమా రావడానికి ఒక తల్లి బిడ్డను కనాలంటే ప్రసవ వేదన ఎలాగో, ఒక మంచి సినిమా బయటికి రావాలంటే ఇన్ని కష్టాలు పడాలని చెప్పడానికి ఈ చిన్న మాట నేను చెప్పాల్సి వచ్చింది. సో అయిపోయిన తర్వాత చాలా కష్టమైంది. మళ్ళీ అందరిని బ్రతిమలాడి బామాలి అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు ఉపయోగించి మిగతా వాళ్ళని కూడా ఒప్పించి మిగతా సెకండ్ రీషెడ్యూల్ మళ్ళీ చేశారు దాన్ని. ఆ తర్వాత రెండోది అమలాపురంలో అనుకున్నాం కదా ఇందాక, సెకండ్ షెడ్యూలు. అది చేస్తున్నప్పుడు జనాలు తెగొచ్చేసారు. అవుట్‌డోర్‌లో సినిమా అనగానే ఆ ఊరు పరిసర ప్రాంతాల వాళ్ళందరూ వచ్చేస్తారు కదా! కోనసీమ అనగానే ఆ దృశ్యాలు అవన్నీ ఎంత అందంగా ఉంటాయో, మనుషులు కూడా కళ పట్ల అంత అభిరుచి కలవాళ్ళనమాట. సో వాళ్ళు చూడటానికి వచ్చేసరికి వాళ్ళ జనాలను కంట్రోల్ చేయటం చాలా కష్టమైంది. ఒక దశలో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. లాఠీ చార్జీలు కొంతమంది దెబ్బలు తగిలేసరికి వాళ్ళు తిరగబడ్డారు. మా ఊరు వచ్చి మా ఊరిలో షూట్ చేసుకుంటూ మమ్మల్నే కొడతారా అనేది వాళ్ళు జనాలు కొంతమందిని పోగేసుకొచ్చి అక్కడ పెద్ద హైరాణ సృష్టించాలని ప్రయత్నిస్తే, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారి సలహా వల్ల మరి ఎవరో తెలియదు కానీ ఆ వండటానికి పెద్ద పెద్ద గరిటెలు, కత్తులు, కత్తిపేటలు ఉంటాయి కదా, అవి పట్టుకుని వీళ్ళు రెడీగా ఉన్నారంట. ఇప్పుడు బాబు వీళ్ళు రౌడీలాగా ఉన్నారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు గొడవ పడకుండా వెళ్ళిపోయారంట. అది రెండో అవాంతరం. ఫస్ట్ అవాంతరం షూట్ చేసిందంతా పోయింది. రెండో అవాంతరం గొడవే అయ్యింది. సో అయినా ఈ సినిమా ఎలా వస్తుంది ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ వాళ్ళు వస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి ఒక వింత కారు ఉంటుంది. కారు అంటే టాప్లెస్గా కారు ఉండి అసలు బుల్లోడు అంటే దసరా బుల్లోడు వాడే కారు లాగానే ఉంటుంది అది.
ఆ కారు తాలూకు ప్రత్యేకత ఏంటంటే ఇసుక తెన్నెల మీద కూడా ఏ మాత్రం అభ్యంతరం లేకుండా దూసుకెళ్ళిపోద్ది. సో ఆయన అంతా ఇసుక తెన్నెల మీదే ఆయన డ్రైవ్ చేయాలి కనుక ఆ పాత్ర ఆ సినిమా దానికోసం ఎక్కడో ఎగ్జిబిషన్ పెడితే, ఫారిన్ కార్లు ఎగ్జిబిషన్ పెడితే రాజేంద్ర ప్రసాద్ గారు ఆ కారు కొన్నారు. కొని అది షూటింగ్ కోసం అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. సినిమా అయిపోయిన తర్వాత బాగుందే కారు అంటే తీసేసుకోండి అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి కార్లు కలెక్ట్ చేయటం అంటే చాలా చాలా పెద్ద హాబీ. అలాగే అదే అలవాటు వారి తనయులు నాగార్జున గారికి కూడా వచ్చింది. నాగార్జున గారి దగ్గర కూడా చాలా కార్లు ఉంటాయని చెప్పి ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఆ ఫారిన్ కారును అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆయన ఇచ్చారు. ఇదే కారుని ఏ కారు అయితే రాజేంద్ర ప్రసాద్ గారు అక్కినేని గారికి ఇచ్చారు, దాన్ని కెప్టెన్ నాగార్జున అని ఆ తర్వాత సినిమా తీశారు మన నాగార్జున గారు. ఆ సినిమాలో దాన్ని వాడారు ఇంకోసారి, అంటే రెండో తరం వాళ్ళు కూడా వాడారని చెప్పడానికి. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి అంటే వాణిశ్రీ గారికి పారితోషికం ఎక్కువ ఇచ్చారంట, అది రెమ్యునరేషన్. అక్కినేని నాగేశ్వరరావు గారికి 25,000 ఇస్తే వాణిశ్రీ గారికి 50,000 ఇచ్చారంట. ఏంటిది, ఆవిడ అంత గొప్పగా చేసిందా యాక్షను, అక్కినేని నాగేశ్వరరావు గారిని మించి ఆవిడకి ఇవ్వచ్చా అని అంటే దానికి రీజన్ ఉందంట. రాజేంద్ర ప్రసాద్ గారు అక్కినేని నాగేశ్వరరావు గారు అనుకునే పనిచేశారు. ఏంటంటే ఒక హీరోయిన్ చేస్తానని చెప్పి చేయకుండా మానేస్తే ఆ పాత్ర వేయడానికి రావాలంటే కొంచెం త్యాగం కావాలి, కొంచెం మంచి బుద్ధి కావాలి. సో ఆవిడ ఒప్పుకున్నారు కనుక సంతోషం మీద 50,000 ఇచ్చారంట. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి అంటే ఖచ్చితంగా డబుల్ ఇచ్చారట. అదే విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారికి అంటే వాణిశ్రీ గారు ఎక్కువ సంపాదించేవారు అనేది అన్ని చెప్పడానికి అప్పుడప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు మీడియాతో మాట్లాడుతూ చెప్పేవారు. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు వాణిశ్రీ అనేసరికి ఇక వీళ్ళతోనే సినిమా తీయాలి అన్నంత వాట్ కాల్ బాడీ లాంగ్వేజ్ అంత, వీళ్ళిద్దరితో సినిమా చేస్తే తప్పనిసరిగా సూపర్ హిట్ అవుతుంది అని చెప్పి వచ్చింది. సో ఆ సినిమాలో వాళ్ళు ఎంత అందంగా ఉన్నారంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సినిమా పాటల పుస్తకాలే కొన్ని వేలల్లో అమ్ముడుపోయినాయి. ఇంటర్వెల్ అవగానే పాటల పుస్తకాలు ఎగబడి కొనేవాళ్ళు ఆ పాటల పుస్తకాలు. వాటితో పాటు అక్కినేని నాగేశ్వరరావు వాణిశ్రీ గారు ఉన్న క్యాలెండర్లు కూడా వేశారు ఆ రోజుల్లో. తెగ కొనేసేవాళ్ళు. ప్రతి షాపులో అక్కినేని వాణిశ్రీ తాలూకు ఇదే ఆ కర్ర ఆయన అడ్డంగా పెట్టి పట్టుకున్న కర్ర ఒకటి ఉంటుంది, వెదురు కర్ర అంటారు కదా, అది పట్టుకుని ఉన్న కర్రతో ఫోటో తీసి స్టిల్ తీసి ఆ స్టిల్ని క్యాలెండర్లుగా వేస్తే ఈ రోడ్ల మీద క్యాలెండర్లు అమ్మేవాళ్ళు, సీనరీస్ అమ్మేవాళ్ళు, వాళ్ళు కూడా వేలల్లో వాటిని అమ్మేవాళ్ళు. అంటే వాళ్ళ కాంబినేషన్ అంత సూపర్ హిట్ అయింది. వీళ్ళ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు అనగానే అదొక ప్రత్యేకత. ఎందుకంటే తన కష్టకాలంలో ఆయన ఆదుకున్నారు, మంచి ఐడియా ఇచ్చి నన్ను డైరెక్టర్ని చేశారు అని చెప్పి ఆయనకి చాలా కృతజ్ఞత. అందుకని అక్కినేని నాగేశ్వరరావు గారితో ఆ ఒరవడిలోనే 17 సినిమాలు దర్శకత్వం ఆయన వహించారు. అంటే వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టర్గా ఆల్మోస్ట్ 17 సినిమాలు తీశారు. ఈ సినిమాలో ఈ సినిమా చాలా బాగా వచ్చింది కదా, హిందీలో కూడా అదరగొట్టేసింది, తమిళ్లో కూడా చేద్దామని అనుకుని తమిళ్లో తీస్తే ఫ్లాప్ అయిపోయింది. వీళ్ళు కాంబినేషన్లో తీస్తే పోయి అక్కడ వేరే వాళ్ళని పెట్టారు, వాళ్ళు సరిగా కథని ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు, అంటే ట్రీట్ చేయలేకపోయారు. సో దాంతో అక్కడ నిరాశపరిచింది. అంటే డబ్బులు లాస్ ఏమి రాలేదు, కొంచెం ఇక్కడికంటే అక్కడ కొంచెం తక్కువ వచ్చింది అని చెప్పేది. హిందీలో దాంట్లో జితేంద్ర, రేఖా, షబనా హాజ్మీ, ఇక్కడ మన తెలుగులో వాణిశ్రీ, చంద్రకళ చేసిన పాత్రలు అక్కడ రేఖ అండ్ షబనా హాజ్మీ గారు ఇద్దరు మహానటులు. ఒకరు గ్రామర్కి పెట్టిన పేరు, రెండో వాళ్ళు యాక్షన్కి పెట్టిన పేరు. ఈ సినిమాలో చంద్రకళ పాత్ర మరదల పాత్ర, పాపం క్యాన్సర్ వచ్చి చనిపోతుంది అనమాట. ఆమె కూడా ప్రేమిస్తుంది భావనని, కాకపోతే వాణిశ్రీని అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రేమిస్తారు, అది రాధనే. సో వీళ్ళిద్దరి మీద మంచి మంచి పాటలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలో వచ్చిన ఒక ట్రెండ్ ఏంటంటే, ఒక పాట ముందు హ్యాపీగా పాడిన పాటని ఆ తర్వాత ప్యాథోగా పాడించడం అనేది, అదే పాటని కొంచెం మార్చి, సాహిత్యాన్ని కొంచెం మార్చి విషాదంలో పాడటం. ఫర్ ఎగ్జాంపుల్ నల్లవాడే ఆ పాట ఉందనుకోండి, దాన్ని కూడా మళ్ళీ సెకండ్ టైము ప్యాథోగా పాడించడం అనేది ఈ సినిమాతో ప్రారంభమైంది. ఆత్రేయ గారు మహాదేవన కాంబినేషన్ అనగానే ఒక లవ్లీ సాంగ్, ఒక ప్యాథో సాంగ్ స్టోరీని బట్టి అలా పెట్టడం అనేది ఒక ట్రెండ్గా ఈ సినిమా ద్వారా ప్రారంభమైనది. పూర్తి ఈస్ట్మన్ కలర్లో ఈ సినిమా తీయటం అనేది, అప్పట్లో పాట వచ్చిందంటే జనాలు థియేటర్లో ఎగిరిగిరి పడేవాళ్ళు అనమాట.
పైగా ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారి పంచికట్టు, ఆయన మగ మనసుల్లో కూడా పంచి కట్టారు. అదొక టైప్ ఆఫ్ కట్టు. ఏది మన పడవ నడిపే పాత్ర అది. ఇక్కడ టింగురంగ దసరా బుల్ అంటే అర్థమైంది కదా, టింగురంగలాగా తిరిగే వ్యక్తి ఎలా కడతారన్నది. అప్పుడు ఆ కట్టుకి, ఆ పంచి కట్టుకి ఒక పేరు వచ్చింది. చాలా సినిమాల్లో చాలా వాడు బయట అనుకున్నాడు అక్కినేని కట్టు అని. అది అక్కినేని నాగేశ్వరరావు గారు పంచి కడితే ఎలా ఉంటుందో, రైతు బిడ్డ లేకపోతే హ్యాపీగా ఉండేదాన్ని, పైన లాల్చి చేయకుండా ఒక రకమైన జుబ్బా లాంటిది వేసి విచిత్రంగా ఉండేది. అది డ్యాన్సులు వేయడానికి, ఆయనకి డ్యాన్సులు ప్రతి పాట సూపర్ హిట్ సాంగ్ కదా, ఫుల్ డ్యాన్స్ ఓరియంటెడ్. ఆ డ్యాన్స్ వేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉన్నలాగా పంచికట్టు దాంట్లో పెట్టడం అనేది అదొక ప్రత్యేకంగా నిలిచిపోయింది. దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు పులి వేషం ఒకటి వేస్తారు. ఓ మల్లయ్య గారి ఎల్లయ్య గారి అని ఒక పాట ఉంటుంది, పద్మనాభం అని పార్టీ అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిపి చేస్తారు. దాంట్లో ఆయన పులివేషం, కోలాటం, భజన ఇవన్నీ చేస్తారు. వాటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు నేర్చుకున్నారట. ఎందుకంటే ఆయన గ్రామీణ వాతావరణంలో నుంచి వచ్చారు కదా, అందుకోసమని ఇవన్నీ స్వతహాగా ఆయన నేర్చుకొని వాటిని తనకు స్వయంగా తానే చేస్తున్నట్టుగా కొరియోగ్రాఫర్ ఉంటారు, డ్యాన్స్ మాస్టరు, కానీ ఆయనే నేర్చుకున్నారు కనుక ఈజీగా వాటిని, ఒకవేళ కొరియోగ్రాఫర్ ఏదైనా చెప్తే దాన్ని ఈజీగా క్యాచ్ చేసే అంత సులువుగా చేయగలగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన వాటిని స్వతహాగా నేర్చుకున్నారు. హైదరాబాద్లో షూటింగ్ కొంచెం పార్ట్ ఇండోరు హైదరాబాద్లో చేశారట. చేసినప్పుడు వాణిశ్రీ గారు ఫస్ట్ టైం అక్కడ హైదరాబాదు షూటింగ్, ఎందుకంటే చెన్నైలోనే ఎక్కువ జరుగుతాయి కదా, వచ్చినప్పుడు ఆవిడకు కోరిక ఉండేదట, ఎప్పటికైనా సరే నేను సాలార్ జంగ్ మ్యూజియం చూడాలి అని. ఆవిడని చూడటానికి జనాలందరూ వెళ్తుంటే ఆవిడకి హైదరాబాద్లో సాలార్ జంగ్ మ్యూజియం చూడాలని ఒక కోరిక పుట్టిందట. దానికి వెళ్ళాలనుకుంటే మామూలుగా వెళ్ళిపోతే వాణిశ్రీని గుర్తుపట్టేస్తారు కదా, జనాలు అడుగు చేస్తారని చెప్పి ఆవిడ హైదరాబాదీ స్టైల్లో బురకా వేసుకుని వెళ్ళి సాలార్ జంగ్ మ్యూజియం చూసి వచ్చారట. చాలా సందర్భాల్లో మీడియాతో చెప్పినప్పుడు, సినిమా జర్నలిస్టులతో ఆవిడ ఆ సంతోషాన్ని పంచుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, వివి రాజేంద్ర ప్రసాద్ గారి పుణ్యమాన్ని నాకు చిరకాల కోరిక, స్కూల్ రోజుల్లో నాకు ఉండేది సాలార్ జంగ్, మా స్కూల్ పిల్లలను తీసుకెళ్తే నేను వెళ్ళలేకపోయాను అప్పట్లో, అది ఎలా ఉంటుందో చూడాలనే కోరిక ఉండేది, ఆ కోరిక నాకు ఈ విధంగా తీరిందని చెప్పి ఆవిడ చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది. సారథి స్టూడియోలో చేశారు కనుక. సో విజయవాడ, గుడివాడ, వైజాగ్ 3 ప్రాంతాల్లో శతదినోత్సవాలు చెప్పారు. మద్రాసులో 250 డేస్ అండ్ తిరుపతిలో కూడా 250 డేస్. 250 రోజులదేమో ఒక 2 చోట్ల, 100 రోజులదేమో ఒక 3 చోట్ల. అంటే సంతోషం పట్టలేకపోతున్నారు, ఎందుకంటే అనూహ్యంగా, అంటే ఊహించింది అక్కినేని నాగేశ్వరరావు గారు ఊహించారు. సినిమా వెళ్తున్నప్పుడే, షూట్ అవుతున్నప్పుడే ఆయన ఊహించారు ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది, జగపతి రాజేంద్ర ప్రసాద్కి ఇది డబ్బులు బ్రహ్మాండంగా తెచ్చిపెడుతుంది, మన రామనాయుడు గారికి ప్రేమనగర్ ఎలా తెచ్చిపెట్టిందో రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ దసరా బుల్లోడు ఆ విధంగా తెచ్చిపెట్టింది. ఈ సినిమాకి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అవార్డు వచ్చింది. అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డులో చాలా అక్కినేనికి, వాణిశ్రీకి, అందరికీ ఈ సినిమాలో అవార్డులు వచ్చాయి. కమర్షియల్ ఫార్ములా, అసలు ఏవి మసాలాలు ఉంటే సినిమా అనేది ఆడుతుందో, ఒక ఫక్త్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాగా ఇది. కథలో బలీయమైన ఇది ఉన్నది, మరి కొంచెం దుఃఖభరితమైన సన్నివేశాలు ఉన్నాయి. అంజలీదేవి గారు, ఎస్వి రంగారావు గారు వాళ్ళ కాంబినేషను, అందరూ కలిసి ఉన్న కాపురంలోంచి అంజలీదేవి, గుమ్మడి వాళ్ళు బయటికి వెళ్ళిపోయేటప్పుడు పడే ఆవేదన, ఇవన్నీ చాలా గుండెలు మెలిపెట్టేస్తాయి. ఒక ప్రక్క ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో అంత కరుణరసం కూడా ఈ సినిమాలో చూపించారు, చాలా గొప్పగా వచ్చింది. వీటన్నిటికీ అదంతా ఒక ఎత్తు అయితే, పాటలు అసలు ఈ సినిమాలో తిరుగులేని పాటలు అన్నమాట. ఇప్పటికీ ఆ పాటలు వస్తున్నాయంటే అందరూ తెలియకుండానే రిథం ఇలాగా వాయించుకోవటం జరుగుతుంది. వాటిల్లో అరే ఎట్టాగు ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి, ఘంటసాల గారు, సుశీలమ్మ గారు పోటీ పడి అరేరే అనడాన్ని చాలా మామూలుగా అంటారు కదా అరేరే అని, దాన్ని బేస్ చేసుకునే ఆత్రేయ గారు అలాంటివన్నీ సృష్టించారు. చేతిలో చెయ్యేసి చెప్పు బావా,
చేసుకున్న బాసలు మరచిపోనని, మారిపోనని, చేతిలో చెయ్యేసి చెప్పు బావా. ఇదే పాట మళ్ళీ ప్యాథోస్లో కూడా ఉంటుంది, విషాదంలో వస్తుందన్నమాట. ఇంకొక సూపర్ హిట్ సాంగ్ వాణిశ్రీ అఖిలనేశ్వరరావు గారు విజృంభించి పాడిన ఆమెను చేసిన పాట, పచ్చగడ్డి కోసేటి పడుసు పిల్లో, నీ పైట కొంగు జారిందే చూడు పిల్లో, పట్టు జారితే ముంది పడుచు పిల్లోడా, నీ గుండె జారిపోతుందో చూడు పిల్లోడా. అసలు పాటలు ఏంటి, ఆ భాష ఏంటి, సింపుల్గా అదొకటి. అలాగే నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే, ఈ పాట కూడా హ్యాపీ మూడ్లో ఒక వెర్షన్ ఉంటుంది, అలాగే ప్యాథో మూడ్లో కూడా ఇంకొక వెర్షన్ ఉంటుంది. ఇది కూడా సూపర్ హిట్ సాంగ్. అక్కడ వాణిశ్రీ అఖిలనేశ్వర గారు చంద్రకళ మీద ఇద్దరు ప్రేమిస్తారు కదా, ఇద్దరు ప్రేమించిన దానికంటే నీకు దక్కుతాడు నీకు దక్కుతాడు నీకు దక్కుతాడు ఆయన నీవాడే అని చెప్పి పాడే పాట అనమాట. ఇంకొకటి ఇందాక మనం చెప్పుకున్న పులివేషము, కోలాటము, అవన్నీ కలిపిన పాట ఒకటి ఉంది, అది పిఠాపురం నాగేశ్వరరావు గారు ఘంటసాల గారి పాట. ఓ మల్లయ్య గారి ఎల్లయ్య గారి కళ్ళబొల్లి బుల్లయ్యో అయ్యో, ఈ పాట కూడా దాంట్లో సూపర్ హిట్. ఇంకొక ప్యాథో సాంగ్ ఘంటసాల గారు వీళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు, గుమ్మడి అంజలి గారు పసిబిడ్డను తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు కెన్నేశ్వర గారిని ఇక్కడే ఉంచేసుకుంటుంది సూర్యకాంతం. సో ఆ పాట అప్పుడు ఘంటసాల గారు బ్యాక్గ్రౌండ్ సాంగ్. అప్పట్లో బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనేది ఒక ఇది ఆనవాయితీలాగా కాదు, కానీ మొత్తానికి సందర్భోచితంగానే బ్యాక్గ్రౌండ్ సాంగ్, అంటే ఎవరి మీద షూట్ చేయలేదు, వెళ్తున్నప్పుడు ఒక రన్నింగ్ సాంగ్ లాగా ఆ పాట రావటం అనేది ఈ సినిమాలో కూడా పెట్టారు. ఘంటసాల గారు ఆల్మోస్ట్ గొంతుని మార్చేసి మార్ధవంగా పాడటం, దుఃఖాన్ని ప్రస్ఫుటించేలాగా పాడటం అనేది ఈ సినిమా. మీరు ఈ సినిమా చూస్తే నిజంగా డిసప్పాయింట్ అవ్వరు, నేను ముందుగానే మీకు చెప్తున్నా. ఇప్పుడు చూసినా సరే అఖిలనేశ్వరరావు గారు అంత ముచ్చటగా చేశారు, వాణిశ్రీ గారు ధీటుగా నిలబడ్డారు, ఎస్వి రంగారావు గారి గాంభీర్యం ఏ విధంగా ఉందో, సూర్యకాంతం గారి గయ్యాళితనం ఏ విధంగా ఉందో, అంజలీదేవి గారి ఉదాత్తత ఏ విధంగా ఉందో, అసలు ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉండాలో అవన్నీ తెలియాలంటే దసరా గోల్డ్ మీరు తప్పనిసరిగా చూడాలి. యూట్యూబ్లో అది దొరుకుతుంది, ఈస్ట్మన్ కలర్ అప్పట్లో సినిమా. ఓకే, వీలుంటే ఆ సినిమా చూడండి. మళ్ళీ ఒక మంచి సినిమాతో నేను మీ ముందుకు వస్తాను. అంతకా సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.